కాబట్టి దేవునికి నచ్చే తీర్పు ఏంటంటే మన తీర్పు తీర్చే తీర్పులో ఏం కనపడాలి? నీతి కనపడాలి, న్యాయం కనపడాలి, అందరికీ సమానంగా తీర్పుని తీర్చాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరికొకలా తీర్పు తీరుస్తున్నారట. అది కూడా బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడింది తెలుసా అండి? ఒకరికొకలా తీర్పు తీరుస్తున్నారట. ఒకసారి చూడగలిగితే లేవే కాండంలో ఒక మాట కనపడుతుంది, చాలా స్పష్టంగా చెప్తాడు ఇక్కడ ఈ మాట. లేవే కాండము 19వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. లేవే కాండము 19వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఎలాంటి తీర్పు తీరుస్తున్నారంటే చూడగలిగితే అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఇక్కడ వచ్చేసరికి అన్యాయపు తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. ఏంటి అంటున్నాడు ఇక్కడ? అన్యాయపు తీర్పు ఎలా ఉంటుంది? అన్యాయపు తీర్పు కింద చెబుతూ, బీదవాడని పక్షపాతం చేయకూడదు, పక్షపాతము చేయకూడదు ఏమంటున్నాడు అంటే, తీర్పు తీర్చే విషయంలో కొంతమంది చేసే పని ఏంటనంటే, ఇతను బీదవాడు, డబ్బు లేని వ్యక్తి కదా, డబ్బు లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఎట్లా చేసినా ఆ వ్యక్తి విషయంలో ఎవరు మాట్లాడరు, ఎవరు వెనకలు ఉండరు. కాబట్టి ఆ నేరం చేయకపోయినా అతని మీద నేరం మోపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తీర్పు తీర్చి మనుషులు నువ్వు ఎలా ఉండాలంటున్నాడు అంటే ఇక్కడ చెబుతున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడు? బీదవాడని పక్షపాతం చేయకూడదు. ఇతను డబ్బులు లేవండి, ఇతను అసలుకి ఆస్తి ఇతని దగ్గరికి అసలు వెనక ఏం లేదు, ఆ తీర్పు ఆ మనసులో పెట్టుకుని తీర్పు మనం తీర్చకూడదు. ఇంకేముంటాడు కింద? గొప్పవాడని అభిమానం చూపకూడదు. దేని విషయంలో చూపకూడదు? దేని విషయంలో చూపించాలంటున్నాడు ఇక్కడ? తీర్పు విషయంలో లేనివాడని ఏం చేయకూడదంట? పక్షపాతం చూపించకూడదంట. ఇతను గొప్పవాడు అని అభిమానం చూపించకూడదంట. ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అంటున్నాడు? తీర్పు దగ్గర. అవునా? తీర్పు దగ్గర ఇతను ఏమి లేదు కదా అని మనం అనుకోకూడదట. తీర్పు దగ్గర ఇతను బాగా డబ్బున్న వ్యక్తి, ఏమైనా చేస్తే నాకు డబ్బులు ఇస్తాడేమో కదా, అతని వైపు మనము మాట్లాడకూడదు. అలాంటి తీర్పు మనము తీర్చకూడదు అని చెప్తున్నాడు. కింద ఇంకేముంటాడు చూద్దాం. న్యాయమును బట్టి ఎలా చేయాలంటే మన తీర్పు న్యాయమును బట్టి పొరుగువానికి తీర్పు తీర్చవలను. మరి మనం ఎలా తీరుస్తున్నాం? ఆ తీర్పు గురించి కూడా వద్దండి. ఎవరైనా మన ఇంటికి అటుకో ఎవరైనా వచ్చినప్పుడు మన ఆలోచనలో ఉంటే చూడండి ఒకసారి. దుస్తులు బాగా వేసుకొని వచ్చారనుకోండి ఒక వ్యక్తి, మన ఆలోచనలో ఉంటుంది. దుస్తులు సరిగ్గా వేసుకొని రాకపోతే మన ఆలోచన ఎలా ఉంటుంది కదా. డ్రెస్ సరిగ్గా ఇప్పుడున్న సమాజంలో సేవకులు అనగానే ఎలా ఉండాలో తెలుసా? అతను వాక్యం నేర్చుకోకపోయినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు, బోధింపతగిన వాడుగా లేకపోయినా పర్లేదు, పాటలు పాడకపోయినా పర్లేదు, ప్రార్థన సరిగ్గా చేయకపోయినా పర్లేదు. ఎలా ఉండాలి తెలుసా? డబ్బు ఉండాలి, తర్వాత మంచి దుస్తులు, మంచి ఇదే దేవ సేవకుడు, బాగా పెద్ద సేవకుడు అంటే ఇలాగ అయిపోయింది సమాజం కదా. సమాజం కూడా దేనికి విలువిస్తుంది తెలుసా? వాక్యానికి కాదు. మీరు బాగా ఆలోచన చేస్తే సమాజము వాక్యాన్ని విలువించింటే అనేక మంది అనండి వాక్యం వెలుగులో ఉన్నవారు, వజ్రాల వంటి వారు ఉన్నారండి లోకంలో చాలామంది తెలుసా. మనకు కనపడేవారు కొంతమంది, కనపడిన వారు చాలామంది ఉన్నారు. చాలామంది కొవ్వొత్తులు ఇంకా వెలుగుతూ ఉన్నాయి, మనకు తెలియదు అవి. ఎందుకు తెలుసా? ఎందుకు బయటకు రాలేకపోతున్నారు తెలుసు? వాళ్ళందరూ కూడా ధనాన్ని బట్టి. అందుకనే సేవకుల విషయంలో కూడా ఇలా పరిస్థితి అయిపోయింది ఆఖరికి. అందుకని బాగా డబ్బు ఉన్న వాళ్ళని చర్చిలో కూడా ఏం చేస్తారు? బాగా డబ్బు ఉన్న వాళ్ళని ఒకవైపు, డబ్బు లేని వారిని వెనకలు కూర్చోబెట్టడము, ఇలాంటివి కనపడతాయండి. చిన్న చిన్న విషయాల్లోనే కనపడుతున్నప్పుడు తీర్పు విషయంలో మీరు ఎలా ఉండమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్త కలిగి ఉండాలి. మీరు ఎలాగ ఉండాలో తెలుసా? డబ్బులు ఉన్నాయనో, డబ్బులు లేవనో, ఆస్తి ఉందనో, ఆస్తి లేదనో, మీరు దాన్ని బట్టి మీరు తీర్పు తీర్చకూడదు. అక్కడ ఆ తప్పేంటి? ఆ న్యాయాన్ని మీరు తీర్పు తీర్చాలి. అందుకని మనోడే కదా అని వెనకడికి వేసుకొని రాకూడదు. ఒకళ్ళు వేసుకో వచ్చింటే దేవుడు మనల్ని భక్తుల్లో కూడా, మనకన్నా గొప్ప భక్తులలో కదా, మనకన్నా గొప్ప భక్తిపరుల వారిని ఏం చేశాడు బైబిల్లో? నువ్వు తప్పు చేశారంటే అంత ఆజ్ఞాతిక్రమం అంటే ఆజ్ఞాతిక్రమం అంతే, పాపం అంతే, చిన్న పాపమే కదా వెనకడికి వేసుకొని రావడం. ఇలాంటివి ఎక్కడ చెల్లింది దేవుడైతే. అందుకని బైబిల్లో దేవుడు అన్యాయస్తుడు కాదంటుంది బైబిల్. కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు ఏం చేస్తున్నారు? అన్యాయం, అనీతి,
ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే సహోదరులారా, మీరు తీర్పు విషయంలో జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు.